ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో, మనం నిన్నేం చెప్పుకున్నాం? ఆహ్, ఇది సారీ కేస్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా! నేను కేస్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం. హావింగ్ చెప్పుకున్నాం. సో, ఈరోజు ఏంటంటే సో, ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటంటే హౌ టు క్వెరీ ఎ డేటాబేస్ అని నేర్చుకున్నాం. హౌ టు క్వెరీ ఎ డేటాబేస్ అని చెప్పి నేర్చుకున్నాం. సో, ఇప్పుడేంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ అ డేటాబేస్. అసలు డేటాబేస్‌లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఈవెన్ ఇది నేర్చుకునే ముందు మీకు కొన్ని బేసిక్స్ అర్థం కావాలి. అవేంటి అంటే సో లెట్ మీ ఓపెన్ ఇది జనరల్‌గా నేనేం చెప్పాను మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి కదా! సపోజ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఒరాకిల్ ఉంది. ఓకే. MySQL ఉంది. నెక్స్ట్ పోస్ట్‌గ్రెస్ ఉంది మనం వాడేది. PostgreSQL ఉంది. సో, ఇలా మనకి డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి. సో, ఇవి మోస్ట్ పాపులర్ డేటాబేస్. అయితే ఎస్‌క్యూఎల్ అనేది మీకు బిగినింగ్‌లో చెప్పాను. ఎస్‌క్యూఎల్ అనేది ఇట్స్ స్టాండర్డ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా! సో, ఎస్‌క్యూఎల్ అనేది ఏ డేటాబేస్‌కైనా కామన్. అదేగా చెప్పుకున్నాం మనం. సో, మీరు ఏ డేటాబేస్ తీసుకున్నా మీరు రాసేది ఎస్‌క్యూఎల్ క్వెరీసే. ఇప్పటివరకు మీరు ఏ క్వెరీస్ అయితే నేర్చుకున్నారో అది ఓన్లీ PostgreSQLే కాదు. మీరు ఏ డేటాబేస్ ఇన్‌స్టాల్ చేసుకున్నా సరే, ఏ డేటాబేస్‌లో టేబుల్స్ ఉన్నా సరే, మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ అప్లై చేయొచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. ఓకే. సేమ్ ఫర్ ఎనీ డేటాబేస్ విచ్ సపోర్ట్ ఎస్‌క్యూఎల్. అయితే ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటంటే స్టాండర్డ్ సీక్వెల్. ఓకే. సో, స్టాండర్డ్ సీక్వెల్ ఏంటంటే ఇది యాక్చువల్‌గా ఆహ్, ఏఎన్ఎస్ఐ వాళ్ళు లైక్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు డిజైన్ చేసింది. డిజైన్ చేసిందంటే వీళ్ళు రూల్స్ పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ సపోజ్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ సీ మైక్రోసాఫ్ట్ ఉంది, ఒరాకిల్ ఉంది. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్ ఉంది, గూగుల్ క్లౌడ్ గూగుల్ ఉంది. సో, దేర్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ కదా! ఇమాజిన్ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్‌ని బిల్డ్ చేసుకుంటే, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్‌ని బిల్డ్ చేసుకుంటే అది కష్టం కదా! లైక్ సపోజ్ ఇమాజిన్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ డిఫైన్ చేసుకుంది. వాళ్ళ డేటాబేస్‌లో క్వెరీ చేయడానికి. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎ స్టాండర్డ్ సీక్వెల్. సో, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ లాంగ్వేజ్‌ని వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్‌ని క్రియేట్ చేసుకుంటే ఏమైతది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ నేర్చుకుంటే ఓన్లీ ఒరాకిల్ మీదే వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ ఒరాకిల్‌కి సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటది కాబట్టి. మైసీక్వెల్ ఉంటే మైసీక్వెల్ మాత్రం నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ మైసీక్వెల్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటది కాబట్టి. ఇలా నాట్ ఓన్లీ లాంగ్వేజ్ ఆ డేటాబేస్ ఎలా ఉండాలి, టేబుల్స్ ఎలా స్టోర్ చేయాలి, ఆర్‌డీబీఎంఎల్ కాన్సెప్ట్ చెప్పాను చూసారా? సో, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మెథడ్స్‌ని ఫాలో అవ్వకుండా సో, ఏఎన్ఎస్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక స్టాండర్డ్ సీక్వెల్‌ని క్రియేట్ చేశారు. అంటే వీళ్ళు క్రియేట్ చేయలేదు. వీళ్ళు డెఫినిషన్ చెప్పారు. సో, స్టాండర్డ్ సీక్వెల్ అంటే ఎలా ఉండాలి? ఏమేమి సపోర్ట్ చేయాలి? అనేది ఒక స్టాండర్డ్ సీక్వెల్‌ని తీసుకొచ్చారు. అండ్ ప్రతి డేటాబేస్ కూడా ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ సీక్వెల్‌ని ఫాలో అవ్వాలి. స్టాండర్డ్ సీక్వెల్ వచ్చేసి అగైన్ ఇట్స్ నాట్ ఏ లాంగ్వేజ్. లైక్ మీరు రాసే క్వెరీకి అయితే ఇట్స్ ఎ కాన్సెప్ట్ లైక్ రూల్స్. ఇట్స్ లైక్ మీరు గుర్తుపెట్టుకోండి దాన్ని లైక్ రూల్ బుక్ అనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఆర్ ఒక కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవాలి విత్ సపోర్ట్ ఎస్‌క్యూఎల్ అన్నప్పుడు స్టాండర్డ్ ఎస్‌క్యూఎల్ ఈస్ లైక్ ఏ రూల్ బుక్. ఓకే. అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూమరికల్ డేటా టైప్ ఉండాలి. ఒక క్యారెక్టర్ టైప్ ఉండాలి. క్యారెక్టర్ టైప్‌కి ఈ స్పెసిఫికేషన్ ఆప్షన్స్ ఉండాలి. స్టోరేజ్ ఎలా స్టోరేజ్ అవ్వాలి.
లెంత్ ఎంత ఉండాలి. సో స్టాండర్డ్ సీక్వెల్ ఏం చెప్పుద్దంటే ఇట్స్ లైక్ ఎ రూల్ బుక్. ఆ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, సింటాక్స్ ఎలా ఉండాలి, కీవర్డ్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ కూడా స్టాండర్డ్ సీక్వెల్ డిఫైన్ చేస్తాయి. ఇట్స్ ఏ రూల్ బుక్, నాట్ ఏ లాంగ్వేజ్. స్టాండర్డ్ సీక్వెల్ అనేది రూల్ బుక్. ఈ రూల్ బుక్ యూజ్ చేసే ఎవ్రీ కంపెనీ దే డిజైన్ దే సీక్వెల్. ఓకే, వాళ్ళ ఈ స్టాండర్డ్ సీక్వెల్ బేస్ మీదే ఈ డేటాబేసెస్ అన్ని కూడా బిల్డ్ అయి ఉన్నాయి. ఓకే, అందుకే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వగానే ఏ డేటాబేస్లో క్వెరీ చేసినా సరే సేమ్ క్వెరీ వర్క్ అవుతుంది. గ్రూప్ బై చేసినా, లిమిట్ చేసినా, మీరు ఏమైతే ఇక్కడ క్వెరీ స్ట్రక్చర్ ఉందో ఈ క్వెరీ అనేది ఏ డేటాబేస్లోకి వెళ్ళి చేసినా సరే సేమ్గా వర్క్ అవుతుంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వాంట్ టు బిల్డ్ సమ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్ ఫర్ ఇట్స్ డేటాబేస్. ఓకే, కొన్ని ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్ని బిల్డ్ చేయాలని మైక్రోసాఫ్ట్ అనుకుంది. బట్ ఆ సెక్యూరిటీస్ ఫీచర్స్ స్టాండర్డ్ ఎస్క్యూఎల్లో లేవు. లైక్ దే డో నాట్ లేవు అంటే దే డో నాట్ డిఫైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక టేబుల్ ఉంది, టేబుల్లో ఆ టేబుల్ని ఒకళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు యాక్సెస్ చేయకూడదు అనే సమ్ కైండ్ ఆఫ్ రూల్ పెట్టింది. లేదా రో లెవెల్ సెక్యూరిటీలో దే బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫీచర్. ఓకే, సో లైక్ నేను సింప్లిఫై చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ వాళ్ళ డేటాబేస్కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేద్దాం అనుకుంది. బట్ అవి స్టాండర్డ్ సీక్వెల్లో లేవు. లైక్ దే డు నాట్ డిఫైన్ దోస్ రూల్స్, బట్ స్టిల్ దే విల్ ఇంప్లిమెంట్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్టాండర్డ్ సీక్వెల్తో పాటు వాళ్ళు వాళ్ళ ఓన్ సింటాక్సెస్ని వాళ్ళ ఓన్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, అంటే నార్మల్ స్టాండర్డ్ సీక్వెల్ సపోర్ట్ కాకుండా వాళ్ళ ఎక్స్ట్రా ఫీచర్స్, ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ సర్వర్లో లెట్స్ సే ఆఫ్ సెట్ ఉందనుకుందాం. సపోజ్ ఆఫ్ సెట్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఓకే, ఇమాజిన్ లైక్ దెర్ ఇస్ ఎన్ కీవర్డ్ కాల్డ్ ఆఫ్ సెట్. ఈ ఆఫ్ సెట్ అనే కీవర్డ్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డేటాబేస్ కోసం ఇంప్లిమెంట్ చేసుకున్న ఫీచర్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫీచర్. అలాగే ఒరాకిల్. సో ఒరాకిల్ వాళ్ళ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఒక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ ఒరాకిల్ సపరేట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. PostgreSQL కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ స్టాండర్డ్ సీక్వెల్. ఓకే, నార్మల్ స్టాండర్డ్ సీక్వెల్ కాకుండా వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఏవైతే ఫీచర్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ స్టాండర్డ్ సీక్వెల్ విల్ నాట్ సపోర్ట్ ఇన్ అదర్ డేటాబేస్. లైక్ ఇక్కడ నేను చెప్పినట్టు ఆఫ్సెట్ అనే ఫీచర్ మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఆఫ్సెట్ అనే ఫీచర్ లైక్ ఆఫ్సెట్ అనే కీవర్డ్ మిగతా డేటాబేస్లో వర్క్ అవ్వదు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. స్టాండర్డ్ సీక్వెల్ ఏంటి ప్లస్ ఎక్స్ట్రాగా యాడ్ ఆన్స్ మనం యూస్ చేసే డేటాబేస్కి ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు PostgreSQLకి వస్తే PostgreSQLకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క డేటాబేసు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఉంటే ఇట్స్ మోర్ ఆన్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అనమాట. అంటే ఈ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ని ఎలా డిజైన్ చేస్తారంటే వాళ్ళ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ వేటికైనా సరే ఈజీగా ఇంటిగ్రేట్ అయ్యేలాగా ఆ డేటాబేస్ని బిల్డ్ చేస్తారు. అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో స్కేల్ అయ్యేలాగా వాళ్ళ సిస్టమ్స్లో పర్ఫార్మెన్స్ బాగుండేలాగా ఈ పర్టికులర్ డేటాబేస్ని డిజైన్ చేస్తారు. అలాగే ఒరాకిల్ కూడా వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఎక్కువ ఒరాకిల్ డేటాబేస్ని యూజ్ చేస్తాయి. సో వాళ్ళ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. MySQL ఎక్కువగా వెబ్సైట్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కింద మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తారు. MySQL వచ్చేసి ఎందుకంటే MySQLలో వెబ్ ఇంటిగ్రేషన్కి కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి MySQLలో ఉన్నాయి. అలాగే PostgreSQL మోస్ట్లీ ఫర్ ద డేటా ప్రాసెసింగ్ అనమాట. మీకు హెవీ డేటా ప్రాసెసింగ్ కావాలన్నా సరే
డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ని లైక్ డేటాని స్టోర్ చేయాలన్నా సరే PostgreSQL బాగా యూజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ PostgreSQL. సో ప్రతి డేటాబేసు దెర్ ఈస్ ఎ వన్ మేజర్ ఫోకస్ ఏరియా అనమాట. సో వాళ్ళు ఆ ఫోకస్ ఏరియాకి కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో సీక్వెల్ సర్వర్ అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, MySQL అవ్వచ్చు, PostgreSQL అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకే, నౌ మేజర్లీ ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది లైక్ ఓకే ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ దీస్ డేటా టైప్స్ అనమాట. మోస్ట్లీ ఈ డేటాబేసెస్కి మీరు కోడ్ రాసినప్పుడు సపోజ్ మీరు ఒక SQL స్క్రిప్ట్ రాశారు PostgreSQLలో, దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, వర్క్ అయింది. సేమ్ స్క్రిప్ట్ సీక్వెల్ సర్వర్లో కానీ ఓరకిల్లో కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. ఆ వర్క్ అవ్వకపోవడం మేజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ బికాస్ ఆఫ్ ద డేటా టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు ప్రస్తుతానికి అయితే స్టాండర్డ్ సీక్వెల్ అంటే ఏంటి, నార్మల్ సీక్వెల్ ఏంటి, దాని ఎక్స్ట్రా ఫీచర్స్ ఎలా ఉంటాయని నాకు అర్థమైంది కదా. సో ఇప్పుడు డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా డేటా టైప్స్ అనేవి ఉంటాయి. పైథాన్, సి, జావా, SQL, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సరే డేటా టైప్స్ అనేది ఉంటాయి. వై వీ నీడ్ ఏ డేటా టైప్? ఫస్ట్ థింగ్ అసలు డేటా టైప్ అంటే ఏంటి, మనకు అసలు ఎందుకు కావాలి? సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ టేబుల్. ఓకే, సో నేను ఒక టేబుల్ తీసుకున్నా. సో టేబుల్లో నాకు ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి కదా. ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 1. ఓకే, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3. సో మనకేంటి, డేటా అనేది ఎప్పుడు కూడా స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ఇది రో 1, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో 1, సరే ఇది రో 2, ఇది రో 2, ఇది రో 1 కదా దానిపైన ఉన్నది. ఓకే, ఇవి రోస్, ఇవి కాలమ్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి రో గురించి మర్చిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్, మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఆబ్వియస్లీ దెర్ ఆర్ కాలమ్స్ అండ్ రోస్. ఓకే, నా మనం ఒక కాలమ్ని డిఫైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్ 1ని తీసుకున్నాను. సో కాల్ మనం ఎప్పుడైనా సరే ఒక డేటాని, ఒక నెంబర్ని, సపోజ్ దెర్ ఈస్ ఎ నెంబర్ కాల్డ్ 1 ఆర్ సమ్ ABC. సో ఇలా నెంబర్ని కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా స్టోర్ చేయాలంటే సిస్టమ్ మనకి ఆ స్టోరేజ్ని అలొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏబీసీని స్టోర్ చేయాలంటే నాకు సిస్టమ్ దానికి ఒక మెమరీని అలొకేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 బైట్స్ ఆఫ్ స్టోరేజ్ని నాకు అలొకేట్ చేస్తే ఐ కెన్ స్టోర్ ఏబీసీ. సమ్ స్టోరేజ్ అలొకేట్ చేస్తే ఐ కెన్ స్టోర్ బైట్స్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్కి ఏమేమి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ టేబుల్ షుడ్ కంటైన్ కాలమ్స్ అండ్ రోస్. ఓకే, కాలమ్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు కానీ నెక్స్ట్ ఏంటి, హౌ మచ్ స్పేస్ షుడ్ బి అలోకేటెడ్ ఫర్ ఈచ్ సెల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్, టేబుల్ షుడ్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, దీంట్లో కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ సెల్ చూసారా, ఇక్కడ ఈ సెల్ చూసావా, ఈ సెల్ ఏదైతే ఉందో దీనికి నేను ఎంత స్పేస్ని అలొకేట్ చేయాలి, ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, ఈ సెల్ సైజ్ ఎంత ఉండాలి. సో వీ షుడ్ డిఫైన్ రైట్. సో ఖచ్చితంగా ప్రతి సెల్ ఎంత సైజ్ ఉండాలో నేను డిఫైన్ చేయాలి. అప్పుడే మనం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు అది మనకి స్పేస్ ఇవ్వగలదు. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత స్టోరేజ్ ఇవ్వాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ డేటా ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ అనేది నేను చెప్పాలి. ప్రతి కాలంలోనూ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఒక టేబుల్లో బేసికల్లీ ఇట్స్ లైక్ ఏ సెల్ కదా, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఓకే, సో ఈ సెల్ సైజ్ ఇవ్వడానికి
మనం ఖచ్చితంగా డేటా సైజ్ అని చెప్పాలి. ఆ డేటా సైజ్ ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 బైట్స్ ఆఫ్ డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్‌లో 2 బైట్స్ ఆఫ్ డేటా కావాలి. సో, 2 బైట్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ చేయాలంటే దీనికి ఎలా చెప్తాం? జస్ట్ నేను రా సైజ్ ఇవ్వలేను కదా! సో, దానికోసం మనం ఏం చెప్తామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ నాకు 2 బైట్స్ ఆఫ్ డేటా కావాలన అని చెప్పకుండా నేనేం చెప్తానంటే నాకిక్కడ కావాల్సింది నేనిక్కడ ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నేను నంబర్‌ని స్టోర్ చేయాలా? లేదా క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలా? లేదా డేట్‌ని స్టోర్ చేయాలా? ఐపీ అడ్రెస్ స్టోర్ చేయాలా? లొకేషన్ స్టోర్ చేయాలా? అరేని స్టోర్ చేయాలా? సో, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఐయామ్ గోయింగ్ టు స్టోర్? నేను ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నానో చెప్తే ఆ కైండ్ ఆఫ్ డేటాకి రిలేటెడ్ స్టోరేజ్‌ని ఇది అలొకేట్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఈ స్టోరేజ్ ఎలా ఉంటదంటే కాలమ్ 1కి ఒక కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఉంటది. కాలమ్ 2కి ఒకటి, కాలమ్ 3కి ఒకటి. ఓకే. రో వైస్ ఉండదు. కాలమ్ వైస్ ఉంటదనమాట. సపోజ్ నేను కాలమ్ 1లో ప్రతి కాలము ఏదో ఒక వన్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలదు. సపోజ్ కాలమ్ 3 క్యారెక్టర్ స్టోర్ చేస్తే అది ఓన్లీ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేస్తది. కాలమ్ 2 నంబర్‌ని స్టోర్ చేస్తే నంబర్ మాత్రమే స్టోర్ అవుతది. కాలమ్ 1లో డేట్‌ని స్టోర్ చేస్తే డేట్ మాత్రమే స్టోర్ అవుతది. ఓకే. ఈచ్ కాలమ్‌లో ఎనీ వన్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేయగలం. ఓకే. సో, కాలమ్ 2లో నంబర్‌ని స్టోర్ చేస్తే కాలమ్ 2 మొత్తంలో ఓన్లీ నంబరే స్టోర్ అవుతది. అండ్ ఈచ్ సెల్ సేమ్ సైజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ఈ సెల్‌కి పర్టిక్యులర్‌గా నేను నంబర్‌ని స్టోర్ చేస్తాను. సో, ఆ నంబర్‌కి సరిపడా స్టోరేజ్‌ని ఇది అలొకేట్ చేస్తది. ఓకే. క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తే ఆ క్యారెక్టర్ రిలేటెడ్ స్టోరేజ్‌ని అలొకేట్ చేస్తది. సో, ఇది ఓన్లీ సీక్వెల్ అని కాదు. మీరు జనరల్లీ ఏ ఏ ఆహ్, లాంగ్వేజ్ అయినా సరే డేటా టైప్స్ తెలిస్తే, ఆ డేటా టైప్ తగ్గ స్టోరేజ్‌ని ఆహ్, సిస్టమ్ అనేది అలొకేట్ చేస్తదన్నమాట. మెయిన్‌లీ దాని గురించి యూజ్ చేస్తాం. ఓకే. సో, ఎవ్రీ టేబుల్ విల్ హావ్ ఎ కాలమ్స్. ఎవ్రీ టేబుల్ సపోర్ట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎ డేటా టైప్. నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కాలమ్ 1 డేట్‌ని స్టోర్ చేస్తది. ఓకే. కాలమ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ వార్‌చార్‌ని స్టోర్ చేస్తది. లైక్ క్యారెక్టర్స్ లైక్ సో, బెటర్ ఐ సే క్యారెక్టర్స్ అంటే ఆహ్, ఏబీసీడీని స్టోర్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నంబర్స్‌ని స్టోర్ చేస్తది. ఇలా మన టేబుల్‌లో ప్రతి కాలమ్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్‌ని స్టోర్ చేస్తది. ఏ ఒక్క కాలము మల్టిపుల్ డేటా టైప్స్‌ని సపోర్ట్ చేయదు. ఓన్లీ కాలమ్ 3 నంబర్స్ అంటే కాలమ్ 3 మొత్తం ఓన్లీ నంబర్సే ఉంటాయి. ఇంకేమి ఉండవు. ఇంకేమన్నా స్టోర్ చేయాలనుకుంటే ఎర్రర్ వస్తది. స్టోర్ చేయలేం. ఓకే. సో, డేటా అనేది కాలమ్ లెవెల్‌లో స్టోర్ అవుతది. ఓకే. ఇప్పుడు మనం డేటా టైప్స్ దగ్గరికి వద్దాం. ఓకే. సో, మీకు చెప్పా కదా! డేటా టైప్ మనం యూజ్ చేస్తాం. వాట్ టైప్ ఆఫ్ డేటా వి వాంట్ టు స్టోర్ అనేది చెప్తాం కదా! మేజారిటీ ఆఫ్ ద డిఫరెన్స్ లైక్ సీక్వెల్ సర్వర్ కానీ, ఓరకిల్ కానీ, మైసీక్వెల్ కానీ, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ కానీ మెజారిటీ ఆఫ్ ద డిఫరెన్స్ ఎప్పుడొస్తదంటే ఈ డేటా టైప్స్‌లో వస్తది. దేర్ ఈస్ ఎ కామన్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ డేటా టైప్ కాల్డ్ వార్‌చార్. ఆ వార్‌చార్ అనేది అన్ని డేటాబేసెస్‌లోను సపోర్ట్ చేస్తది. మీరు సీక్వెల్ సర్వర్‌లో వార్‌చార్ ఉంటది, ఒరాకిల్‌లో ఉంటది, మైసీక్వెల్ ఉంటది, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఉంటది. వార్‌చార్ అనే డేటా టైప్ అదేంటంటే నేను మళ్ళీ చెప్తాను. వార్‌చార్ అనే డేటా టైప్ అన్ని డేటాబేస్‌లో స్టోర్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ యూయూఐడీ ఆర్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్. సిరీస్ అనే డేటా టైప్ ఓన్లీ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌లో సపోర్ట్ ఉంటది. మైసీక్వెల్‌లో కానీ, ఒరాకిల్‌లో కానీ వేరే డేటాబేస్‌లో సిరీస్ అనే డేటా టైప్‌కి సపోర్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అనే డేటా టైప్ ఉంది. నంబర్ ఓన్లీ సపోర్ట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. అదర్ డేటాబేసెస్‌లో సపోర్ట్ చేయదు. ఓకే. సో, మీరెప్పుడైనా సరే డిఫరెంట్ డేటాబేసెస్‌తో వర్క్ వర్క్ చేస్తున్నప్పుడు, మీకు వచ్చే మెజారిటీ ఆఫ్ ద డిఫరెన్స్ ఎప్పుడు కూడా డేటా టైప్స్‌లోనే వస్తది. ఓకే. బికాస్ డిఫరెంట్ డేటాబేసెస్ స్టోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్. సారీ డేటా టైప్. ఓకే. సో, ఫస్ట్ డేటా టైప్ అంటే క్లియర్‌గా అర్థమైంది కదా! ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ అంటే నేను వాట్ ఆర్ ద డేటా టైప్స్ దట్ ఆర్ దేర్ ఇన్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు అసలు మనకు పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటి? ఓకే. Again, there is a one more difference. So when it comes to data types, PostgreSQL, so PostgreSQL
వైడ్ రేంజ్ ఆఫ్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ PostgreSQL ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే PostgreSQLకి ఎక్స్టెన్షన్స్ మనం యాడ్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్స్ని యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ డేటా టైప్స్ని స్టోర్ చేయొచ్చు. ఆల్రెడీ PostgreSQL అనేది నేటివ్గా వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ స్టోర్ చేసుకోగలదు. ఓకే, అయితే PostgreSQLని ప్లస్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. PostgreSQLకి ఎక్స్టెన్షన్స్ లైక్ మీ గూగుల్ క్రోమ్కి ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే PostgreSQL కూడా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి ఇంకా ఉన్న నేటివ్ డేటా టైప్స్ కంటే ఇంకా ఎక్కువ డేటా టైప్స్ని మనం PostgreSQL సపోర్ట్ చేస్తుంది. సో PostgreSQL సపోర్ట్స్ వైడ్ వెరైటీ ఆఫ్ data type which is not supported by any other database. PostgreSQL SQL సపోర్ట్ చేసే అన్ని డేటా టైప్స్ ఏ అదర్ డేటాబేస్ సపోర్ట్ చేయలేదు. సో అదే PostgreSQL ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఉంది. ఎరేని PostgreSQL సపోర్ట్ చేస్తుంది. JSON ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. XML ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. These are all data types that are supported by mostly NoSQL databases. NoSQL databases సపోర్ట్ చేసే డేటా టైప్స్ని కూడా PostgreSQL సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో అందుకే PostgreSQL అనేది డేటా పర్టికులర్లీ ఫర్ డేటా ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్కి బెస్ట్ డేటాబేస్ అనమాట వెన్ ఇట్ కంపేర్స్ టు అదర్ డేటాబేసెస్. ఓకే, అందుకే మనం నేర్చుకోవడం కూడా PostgreSQLతో స్టార్ట్ చేసాం. ఓకే, సో నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ PostgreSQL. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి PostgreSQL డాక్యుమెంటేషన్, ఓకే, సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇక్కడ నుండి నార్మల్ బేసిక్ ఇప్పటివరకు సెలెక్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ ట్యూటోరియల్ పాయింట్స్లో నేర్చుకున్నారు కదా. ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఫర్ ద డేటా టైప్స్ ట్యూటోరియల్ పాయింట్లో కాకుండా ఈ డాక్యుమెంట్ చదవండి. అంటే ఇట్స్ లైక్ మీకు ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ నేను చెప్తాను. సో ఇది PostgreSQL యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్. నేను మళ్ళీ ఇది లింక్ పెడతాను అలా గ్రూప్లో. సో సో ఇది యాక్చువల్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు మీకు డేటాబేసెస్ గురించి, సీక్వెల్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చింది కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు ఎప్పుడైనా ఏదైనా డేటా టైప్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే చదవాలనుకుంటే మెయిన్లీ యూజ్ దిస్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇందులో మీరు డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఉంటుంది. ఓకే, మీకు ఎస్క్యూఎల్ ట్యూటర్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ వెరీ సింప్లిఫైడ్ వెర్షన్ అనమాట. ఓకే, మీరు జస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోవడం కోసం ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ పాయింట్ చూడండి. ఓకే, డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే PostgreSQL డాక్యుమెంటేషన్ చూడాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్, పైథాన్ ఇవే కాదు, ఎప్పుడైనా సరే ఏ లాంగ్వేజ్ ఆర్ టెక్నాలజీ ఏది నేర్చుకోవాలనుకున్నా సరే ప్రతి దానికి కంపల్సరీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. మీరు ఆ డాక్యుమెంటేషన్ చదవడం నేర్చుకోవాలి. ఓకే, బికాస్ మీకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ డాక్యుమెంట్లో ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో మీరు పైథాన్ నేర్చుకోవాలన్నా సరే పైథాన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అందులో అన్ని క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ ఒక బేసిక్స్ అర్థమైన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఏంటంటే డేటా టైప్స్ దగ్గరికి వచ్చాం కదా. సో డేటా టైప్స్ చూద్దాం. సో ఇక్కడ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ డేటా టైప్స్ ఉంది. సో డేటా టైప్స్, సో ఇందులో మీరు సర్వర్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ ఇంటర్ఫేసెస్, సర్వర్ ప్రోగ్రామింగ్ ఇవేం అవసరం. ఓకే, మీరు ఏం నేర్చుకుంటే సరిపోద్ది, జస్ట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ సింటాక్స్, డేటా డెఫినేషన్, డేటా మనపులేషన్ ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. అంతకుమించి మీరు ఇందులో నేర్చుకోవడానికి ఏమి ఉండదు. సర్వర్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఇవేం అవసరం లేదు, క్లయింట్ ఇంటర్ఫేసెస్ ఇవేమి. ఓకే, ఈవెన్ సర్వర్ ప్రోగ్రామ్ కూడా మీకు అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇవి నేర్చుకున్నా సరిపోద్ది. సో డాక్యుమెంటేషన్లో ఫస్ట్ నేను డేటా టైప్స్ని తీసుకున్నాను, చాప్టర్ 8. సో ఇక్కడ చూస్తే నేను చెప్పాను కదా మీకు ఎస్క్యూఎల్ PostgreSQL సపోర్ట్స్ మినీ డేటా టైప్స్ విచ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ అదర్ డేటాబేస్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి చూడండి. న్యూమరిక్ టైప్స్, మానిటరీ టైప్స్, క్యారెక్టర్ టైప్స్, బైనరీ డేటా టైప్స్, డేట్ టైమ్, బులియన్, ఎన్యూమరేటెడ్, జియోమెట్రిక్, నెట్వర్క్ అడ్రస్, బైట్, టెక్స్ట్ టైప్, ఓకే, యూఐడి, యూనిక్ ఐడి, XML, JSON, అరేస్, కాంపోజిట్ టైప్స్. సో సో వెరీ వైడ్ వెరైటీ ఆఫ్
డేటా టైప్స్ని PostgreSQL సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఉన్నాయి. సపోజ్ మీరు ఒక ఎనీ అదర్ డేటాబేస్ తీసుకోండి, ఎస్క్యూఎల్ సర్వర్ డాక్యుమెంటేషన్ తీసుకోండి. ఓకే, ఏ ఏ దేనికైనా సరే చెప్పా కదా మీకు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెర్చ్ ఫర్ ద డేటా టైప్స్. డేటా టైప్స్ నేను ఎందుకు సెర్చ్ చేస్తున్నాను, డేటా టైప్స్ ఇన్ వర్కింగ్ విత్ డేటా టైప్స్ ఎస్క్యూఎల్ సర్వర్ మనకు కావాల్సింది. ఇక్కడ చూస్తే మీకు వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. సో ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ కాలమ్ డాక్యుమెంటేషన్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ డేటా టైప్ క్లాసెస్ వచ్చేసి సారీ ఇవి ఇక్కడ చూసారా. సో ఇక్కడ ఉన్నాయి బిగ్ ఇంట్, బిట్, డేట్, ఫ్లోట్. ఓకే, ఇవన్నీ PostgreSQL సపోర్ట్ చేసే డేటా టైప్స్. స్మాల్ డేట్ టైమ్, స్కీమా, రియల్. ఓకే, ఇక్కడ చూసారా ఇవన్నీ. సో ఇవన్నీ సీక్వెల్ సర్వర్ సపోర్ట్ చేసే డేటా టైప్స్ అన్నమాట. ఇవన్నీ PostgreSQL సపోర్ట్ చేసే డేటా టైప్స్ అన్నమాట. మీకు జస్ట్ డిఫరెన్స్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న క్వెరీస్ ఏ డేటాబేస్ కైనా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ నుండి మీరు నేర్చుకునే ఏవైతే ఉంటాయో అవి అన్ని డేటాబేస్కి సేమ్ ఉండదు. దేర్ విల్ బి లిటిల్ డిఫరెన్స్ అనమాట. ఓకే, దానికోసం మీకు చూపిస్తున్నా డిఫరెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకే, నా లెట్స్ లుక్ ఎట్ ద డేటా టైప్స్ ఇన్ PostgreSQL. నౌ PostgreSQL ఇన్ని డేటాబేస్ ఉన్నాయి, మీరు అన్ని నేర్చుకోవాలా? లేదు, మీరు అన్ని డేటా టైప్స్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో జస్ట్ ఎక్కువగా వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసేవి నేర్చుకుంటే సరిపోద్ది. అవి ఏంటి? ఓకే, ఇమాజిన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్, ఎనీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను శాలరీ టేబుల్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ శాలరీ టేబుల్ క్రియేట్ చేయాలంటే సో నేమ్, ఎవరికైతే శాలరీ క్రెడిట్ అయిందో వాళ్ళ నేము, వాళ్ళ అమౌంట్, ఓకే, వాళ్ళ డేటు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ కాల్డ్ ఆప్టెడ్ ఫర్ పిఎఫ్, వాళ్ళు పిఎఫ్ ఆప్టెడ్ చేసుకున్నారా లేదా. సో బేసికల్ ఇలా ఉంటుంది. నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్, హర్ష, సురేష్, సో ఆన్. అమౌంట్ వచ్చి సమ్ ర్యాండమ్ అమౌంట్. ఓకే, డేట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 02/02/2022. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ ఇలా డేటా టైప్. ఓకే, ఆప్టెడ్ ఫర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ట్రూ. ఓకే, మెజారిటీ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ మీరు ఈ డేటా టైప్స్ని యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఇలాగే ఉంటుంది కదా, మీరు ఏ టేబుల్ చూసినా సరే మోస్ట్లీ ఇదే ఉంటాయి. ఓకే, క్యారెక్టర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, డేట్ ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. అరేస్, జేసన్, ఎక్స్ఎంఎల్, నెట్వర్క్ టైప్స్, ఇవన్నీ జియోమెట్రీ, ఇవన్నీ అంత ఫ్రీక్వెంట్ యూజ్ చేసే డేటా టైప్స్ కాదు. బట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్ ఇవన్నమాట. ఫస్ట్ వీటి గురించి నేర్చుకుందాం. నేమ్ అనే కాలం ఉంది కదా ఇక్కడ. సో నేమ్ అనే కాలం ఏంటి, అది క్యారెక్టర్. సో ఇప్పుడు మనకి నేమ్ అనే కాలం ఉంది. నేమ్ అనే కాలం వచ్చేసి ఇందులో మనం ఓన్లీ క్యారెక్టర్ స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3870 అనే నేమ్ అయితే ఉండదు కదా కంపల్సరీ. 3870 నేమ్ అయితే ఉండదు కంపల్సరీ. నేమ్ అంటే కంపల్సరీ అందులో క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. లైక్ దిస్. ఓకే, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. నేమ్లో నెంబర్స్ ఉండకూడదు కదా. ఎవరికి నెంబర్స్లో నేమ్లో నెంబర్స్ ఉండవు కదా. అలాగే అమౌంట్లో క్యారెక్టర్స్ ఉంటాయా? లేవు కదా. ఓకే, అమౌంట్లో ఏబీసీ అని ఉండదు కదా. అమౌంట్ అంటే కంపల్సరీ సమ్ కైండ్ ఆఫ్ ఎ నెంబర్ ఉంటుంది. ఓకే, డేట్ అంటే అగైన్ ఓన్లీ డేట్ ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. సో మీకు ఎంత చెప్పా కదా, ఎవ్రీ కాలం సపోర్ట్ ఓన్లీ వన్ డేటా టైప్. ఓకే, నా నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్స్ తీసుకున్నాం, క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఇక్కడ హౌ లాంగ్ ద దిస్ పర్టికులర్ క్యారెక్టర్ షుడ్ బి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సపోజ్ క్యారెక్టర్స్ ఇస్తాను కదా. సో క్యారెక్టర్స్ అనేవి ఎంత లెంత్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే నాకు ఓన్లీ ఇది జస్ట్ నేమ్ కదా. నేమ్స్ అంటే హార్డ్లీ 20 క్యారెక్ట్
క్యారెక్టర్స్ లేదా 30, 40, హార్డ్లీ 50 క్యారెక్టర్స్. అంటే నేమ్‌లో ఎప్పుడు కూడా మోర్ దెన్ 50 క్యారెక్టర్స్ స్టోర్ చేయం కదా! ఇప్పుడు సపోజ్ బీహెచ్ఏఆర్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ వన్ క్యారెక్టర్ అనుకుంటే, అలా నేను హార్డ్లీ నేమ్స్‌లో ఒక 50 క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి. అంతకంటే పెద్ద పెద్ద నేమ్స్ ఉండవు కదా! వెరీ బిగ్. అలాగే నంబర్స్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చేసి యూజువల్‌గా అమౌంట్ అనేది 23, 55, 34 అలా ఉండదు కదా! ఎలా ఉంటది? 34.567. సో, ఇలా డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. అంటే నార్మల్ ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి. ఇలా డెసిమల్ వాల్యూస్ కూడా ఉంటాయి. డేట్‌లో డేట్ ఉండొచ్చు. డేట్ టైమ్ ఉండొచ్చు. వితిన్ దిస్ ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఉంటాయి. లైక్ నంబర్స్‌లో నార్మల్ నంబర్స్ ఉంటాయి. డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. డేట్స్‌లో డేట్ ఉండొచ్చు. డేట్ టైమ్ ఉండొచ్చు. ఓకే. డేట్ ఫార్మాట్ ఉంటది. ఇక్కడ నేను ఎలా ఇచ్చాను? డే, మంత్, ఇయర్ ఇచ్చాను. అలాగే ఈ ఫార్మాట్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, వితిన్ ఆహ్, వితిన్ ద కాలమ్ ఓకే. వితిన్ ద కాలమ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ వితిన్ ద డేటా టైప్. సో, సపోజ్ ఇది క్యారెక్టర్స్. ఇవి క్యారెక్టర్స్. ఇందులో ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో ఓన్లీ న్యూమరిక్ ఉంటాయి. ఓకే. ఇందులో ఓన్లీ డేట్ ఉంటది. ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్. సో, బేసికల్లీ మీరు ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. క్యారెక్టర్, న్యూమరిక్ ఓకే. అండ్ డేటు, బూలియన్. సో, బేసికల్లీ మీరు ఇవి నేర్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు వీటి మీద వర్క్ చేస్తారు. సో, మీరు ఈ డేటా టైప్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? వాట్ ఆర్ ద న్యూమరిక్ టైప్స్ వి హావ్. ఓకే. వాట్ ఆర్ ద క్యారెక్టర్ టైప్స్ వి హావ్. డేట్ టైమ్స్ డిఫరెంట్ డేట్ టైమ్స్ ఏమో ఉన్నాయి. నెక్స్ట్ బూలియన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఓకే. సో, మిగతాయన్ని మీరు అంత వెరీ ఫ్రీక్వెంట్ లైక్ జియోమెట్రీ టైప్స్ అంటే లొకేషన్స్. సో, ఇఫ్ యూ హావ్ ఎ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఎలా స్టోర్ చేయాలి? నెట్వర్క్ టైప్స్ లైక్ మన ఐపీ అడ్రెస్ లాంటివి ఎలా స్టోర్ చేయాలి? టెక్స్ట్ ఇవన్నీ ఇట్స్ లైక్ ఏ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు అవసరం లేదు. సో, బేసిక్ డేటా టైప్స్ మనం చూద్దాం. నౌ ఫస్ట్ న్యూమరిక్ టైప్స్ చూద్దాం. సో, న్యూమరిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం నంబర్స్ ఉన్నాయి కదా! న్యూమరిక్ డేటా టైప్ నంబర్స్. వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నంబర్స్‌ని మనం స్టోర్ చేయగలం. అవేమేంటంటే స్మాల్ ఇంటూ ఇంటిజర్, బిగ్ ఇంటూ డెసిమల్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. వితిన్ న్యూమరిక్ మీకు చెప్పా కదా! మీ నంబర్ అంటే 23 నంబరే, 23.45 నంబరే. బట్ యాక్చువల్లీ దీస్ 2 ఆర్ డిఫరెంట్ అన్నమాట. ఇదేనే కాదు నార్మల్లీ ఏ లాంగ్వేజ్ అయినా సరే వీటిని ఇంటిజర్స్ అంటారు. ఓకే. వీటిని రియల్ నంబర్స్ అంటారు. యూజువల్లీ ఆర్ డెసిమల్. రియల్ ఆర్ డెసిమల్ నంబర్స్. రియల్ నంబర్స్ ఆర్ డెసిమల్ నంబర్స్. ఓకే. మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే 23, 23.45 రెండు ఒకటి కాదు. ఈ రెండు కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. సో, నౌ ఇంటిజర్ అంటే విచ్ డస్ నాట్ హావ్ ఎనీ డెసిమల్ వాల్యూస్. రియల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్‌కి డెసిమల్స్ ఉంటాయన్నమాట. సో, మీ ఇక్కడ మీకు ఇక్కడ ఇన్ని కనిపించినా ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఎనీ వన్ ఆఫ్ ఎయిదర్ ఇంటిజర్ ఆర్ ఎ రియల్ నంబర్. ఓకే. నౌ ఇంటిజర్స్‌ని తీసుకుందాం. ఇంటిజర్స్ అంటే 23 అనేది ఇంటిజర్. ఇంటిజర్స్ ఉన్నాయి. ఇంటిజర్స్‌లో ఏమేమి ఉంటాయి? ఇంటిజర్స్‌లో మనకుండే డేటా టైప్స్ స్మాల్ ఇంట్. స్మాల్ ఇంట్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్తుంది కదా! ఓన్లీ స్టోరేజ్ సైజ్ 2 బైట్సే ఉంటది. మీకేం చెప్పాను? డేటా టైప్స్ అనేవి ఎందుకు ఇస్తాం మనం? స్టోరేజ్ సైజ్ గురించి. సో, మన సిస్టమ్‌కి మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎంత స్టోరేజ్ అలొకేషన్ ఇవ్వాలి? లేదా ఒక ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంత స్టోరేజ్ ఇవ్వాలి అని తెలియాలి కాబట్టి, మనకి స్టోరేజ్ సైజ్ అని ప్రతి డేటా టైప్‌కి ఖచ్చితంగా ఒక స్టోరేజ్ సైజ్ అనేది అలొకేట్ అయి ఉంటది. స్మాల్ ఇంట్‌కి స్టోరేజ్ సైజ్ వచ్చేసి 2 బైట్స్. ఇంటిజర్‌కి 4 బైట్స్. సో, ఈ 2 బైట్స్ ఆఫ్ స్టోరేజ్‌లో మనం ఎంత డేటాని మనం స్టోర్ చేయగలం. 2 బైట్స్ ఆఫ్ డేటా అంటే ఓన్లీ వితిన్ దిస్ రేంజ్ ఆఫ్ డేటానే మనం స్టోర్ చేయగలం. అంటే బేసికల్‌గా స్మాల్ ఇంట్ అన్న ఇంటిజరే. బట్ స్మాల్ ఇంట్ మనం డిక్లేర్ చేస్తే బిట్వీన్ -32,768 టు +32,768 బిట్వీన్ దిస్ వాల్యూయే మన వాల్యూ అంటే 1, 2, 3, 4 ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ 32,000 లేదా 33,400 అలా ఇవ్వలేం. లేదా -33,400 ఇవ్వలేం. ఎందుకంటే -33,400 అంటే దీనికన్నా ఎక్కువ. 33,767 అంటే దీనికన్నా ఎక్కువ. సో, గ్రేటర్ థాన్ దిస్ వాల్యూ మనం ఇవ్వలేం. అంటే జనరల్‌గా మనం స్మాల్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ హావ్ ఎ వెరీ స్మాల్ టేబుల్ అండ్ ఆ టేబుల్‌లో ఓన్లీ
టు హార్డ్లీ ఒక 30,000 నెంబర్స్ మాత్రం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు స్మాల్ ఇంట్ని ఇస్తారనమాట. ఓకే. లేదు, నేను నా వాల్యూస్ విల్ బి బిగ్గర్, ఓన్లీ 10,000 టు 20,000, 30,000 కాదు. లాక్స్‌లో నా నంబర్ ఉంటది. అంటే 10456 సంథింగ్ లైక్ దిస్. ఈ రేంజ్‌లో నంబర్ ఉంటదనుకుంటే మీరు ఇవ్వాల్సింది ఇంటిజర్. ఓకే. ఇంటిజర్ అంటే జస్ట్ ఇంటిజర్ అంతే. జస్ట్ నార్మల్ నంబర్ అండ్ ఇంటిజర్ సైజ్ వచ్చేసి 4 బైట్స్. ఓకే. ఆ 4 బైట్స్ ఆఫ్ స్టోరేజ్‌లో మీరు ఇంత వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇదొచ్చేసి 2147 మిలియన్. ఓకే. సో, ఇంత పెద్ద నంబర్‌ని కూడా మీరు ఇంటిజర్‌లో స్టోర్ చేయొచ్చు. ఇది 4 బైట్స్ ఆఫ్ ఉంటదనమాట. ఇంకోటేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరెప్పుడైనా ఇంటిజర్‌ని లైక్ నంబర్‌ని స్టోర్ చేయాలి. ప్రాపర్ నంబర్‌ని స్టోర్ చేయాలంటే మీరు కళ్ళు మూసి ఇంటిజర్ ఇచ్చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్డ్ అనమాట. స్మాల్ ఇంట్ అనేది వెరీ రేర్‌లీ లైక్ ఇఫ్ యూ హావ్ ఎ స్టోరేజ్ కన్‌స్ట్రెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ 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 ఒక టేబుల్ మీద స్టోర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 20 జీబీ, 38 జీబీ ఆఫ్ డేటాని స్టోర్ అవుతుంది. అంత డేటా కాదు. నాకు డేటా సైజ్ తగ్గించాలి. నా టేబుల్ ఓవరాల్ డేటా సైజ్‌ని తగ్గించాలి అనుకున్నప్పుడు మనం స్మాల్ ఇంట్‌కెళ్తాం. దట్ టూ స్మాల్ ఇంట్ కాలమ్‌లో ఓన్లీ నంబర్స్ రేంజింగ్ బిట్వీన్ 1-32,000 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆర్ -32,000 టు బిట్వీన్ 32,000 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే సపోర్ట్ చేయదు. ఓకే. మీకెప్పుడైనా స్టోరేజ్ కన్‌స్ట్రెయింట్ ఉంది అండ్ పర్టిక్యులర్ కాలమ్‌లో మీరు 30,000 కంటే నంబర్‌ని మోర్ థాన్ థాట్ నంబర్‌ని మీరు 32,000 అంటే నంబర్ ఆఫ్ రోస్ కాదు. మళ్ళీ చెప్తున్నా. కన్‌ఫ్యూజ్ అవుతారేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నంబర్ నేను ఇవ్వలేను స్మాల్ ఇంట్‌లో. ఈ నంబర్‌ని నేను ఇవ్వలేను. ఓకే. అప్ టు 32,000 నేను ఇవ్వగలను. సో, మీరు 1, 2, 3 1000-2000 అలా చిన్న నంబర్స్‌ని మీరు ఇవ్వాలనుకుంటే దాన్ని స్మాల్ ఇంట్ అని డిక్లేర్ చేయొచ్చు. దట్ టూ ఇఫ్ యూ హావ్ ఎ స్టోరేజ్ కన్‌స్ట్రెయింట్. ఆ టేబుల్ సైజ్ పెద్దది అవ్వకూడదనుకుంటే. లేదు అలాంటి ఇబ్బంది ఏం లేదంటే మీరు దాన్ని ఇంటిజర్ అని ఇచ్చేయొచ్చు. ఓకే. ఇంటిజర్ అనేస్తే యూ హావ్ ఎ వెరీ బిగ్ చాలా పెద్దది. నంబర్‌ని మీరు స్టోర్ చేయొచ్చు. లేదు, నా నంబర్ ఇంకా పెద్దదుంది. ఓకే. విచ్ ఈస్ బిగ్గర్ థాన్ ఇంటిజర్ అన్నప్పుడు అప్పుడు మీరు బిగ్ ఇంట్‌కి ఎళ్ళాలి. మీరు బిగ్ ఇంట్‌ని డిక్లేర్ చేయాలి. పర్టిక్యులర్ కాలమ్ అంటే ఇక్కడ ఇది అమౌంట్ ఉంది కదా! అమౌంట్‌ని మీరు స్మాల్ ఇంట్ అని డిక్లేర్ చేయొచ్చు. స్మాల్ ఇంట్ అన్నప్పుడు ఓన్లీ 23, 55, 34 ఇలాగే ఉండాలి వాల్యూస్. అంతకు మించి పెద్ద వాల్యూస్ ఉండకూడదు. లేదు, నా అమౌంట్ అనేది బిగ్గర్ థాన్ 30,000 అలా ఎళ్తుంది అనుకున్నప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ స్మాల్ ఇంట్ మీరేమి ఇవ్వాలి? ఇంటిజర్ ఇవ్వాలి. సో, ఇంటిజర్ ఇస్తే అది ఎక్కువ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోగలుగుతది. ఇంటిజర్ కూడా సరిపోవట్లేదు అన్నప్పుడు బిగ్ ఇంట్ అవ్వాలి. మీకేమైతుందంటే ఎప్పుడైనా సరే మీరు స్టోరేజ్ బిగ్ ఇంట్ గాని, బిగ్ ఇంట్ గాని డిక్లేర్ చేశారంటే మీ టేబుల్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 జీబీ ఉంటే అది 30 జీబీ అవుతది. ఎందుకంటే ప్రతి సెల్ అది 8 బైట్స్ ఆఫ్ స్టోరేజ్‌ని ఆక్యుపై చేస్తది. మీకు ఇక్కడ చెప్పా కదా! ఎవ్రీ సెల్ సైజ్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నా కాలమ్ 3 న్యూమరిక్ కదా! నేను ఇంటిజర్ డిక్లేర్ చేస్తే నా ప్రతి సెల్ సైజ్ ఎంత ఉంటది? ఆహ్, 4 బైట్స్ ఉంటది. ఎందుకంటే నేను ఇంటిజర్ అని డిక్లేర్ చేస్తున్నాను. ఒకవేళ నేను బిగ్ ఇంట్ డిక్లేర్ చేస్తే ప్రతి సెల్ సైజు 8 బైట్స్ ఉంటది. ఓకే. సైజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెల్ ఎంతెంత ఉంటదనేది ఇది చెప్తుందన్నమాట. స్టోరేజ్ సైజ్ అంటే. సో, ఇది స్మాల్ ఇంటు ఇంటిజర్, బిగ్ ఇంట్. ఓకే. ఇన్‌కేస్ మీకు నంబర్ అనేది ఉంటే గనక ఇంటిజర్ అయి ఉంటే గనక స్మాల్ ఇంటు ఇంటిజర్, బిగ్ ఇంట్ అనేవి స్టోర్ చేయొచ్చు. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్‌స్టెడ్ ఆఫ్ నంబర్ మీకిక్కడ 23 పాయింట్ కాదు. 23.45, 55.68 ఇలా ఉంటే ఇన్‌కేస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ ప్రాపర్ నంబర్ కాకుండా ఇలా డెసిమల్ వాల్యూస్ ఉంటే అప్పుడు ఏం చేయొచ్చంటే అప్పుడు మీరు డెసిమల్ అని ఇవ్వచ్చు. ఓకే. అప్పుడు మీరు డెసిమల్ అని కానీ, ఓకే. లేదు రియల్ అని కానీ, లేదు డబుల్ ప్రిసిషన్ అని కానీ, ప్రె ప్రెసిషన్ అని కానీ ఇవ్వొచ్చనమాట. ఓకే. ఈ 3 ఇస్తారు. అంటే సారీ న్యూమరిక్ సారీ ఈ రెండిటి కన్నా ఇంపార్టెంట్ న్యూమరిక్. ఓకే. డెసిమల్ అని గాని, న్యూమరిక్ అని గాని ఓహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటిజర్స్ కాకుండా రియల్ నంబర్స్ అంటే డెసిమల్ నంబర్స్ ఉంటే మీరు ఇవి డిక్లేర్ చేయొచ్చు. సో, డెసిమల్ ఏం చెప్పుద్ది? డెసిమల్ ఏంటంటే ఇట్స్ ఎ నార్మల్ వేరియబుల్. సో, అప్ టు అంటే మీకు న్యూమరిక్, డెసిమల్ బేసికల్లీ ఆహ్, 2 సేమ్ అనమాట. రెండిట్లికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 2 సేమ్ ఉంటాయి.
ఓకే. న్యూమరిక్ అయినా, డెసిమల్ అయినా సరే 2 ఏంటంటే మీరు డాట్ ఇక్కడ మీరు ఏదైతే డెసిమల్ వాల్యూనో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ మీరేంటంటే డెసిమల్, న్యూమరిక్‌లో ఏంటంటే మీరు ఆహ్, న్యూమరిక్ ఆఫ్ ప్రిసిషన్‌ని మీరు చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరిక్ ఆఫ్ మీరిక్కడ ప్రిసిషన్ అండ్ స్కేల్ చెప్పొచ్చు. సో, స్కేల్ అంటే ఏంటి? ప్రిసిషన్ అంటే ఏంటి? స్కేల్ అంటే ఏంటంటే సారీ ప్రిసిషన్ అంటే ఏంటంటే ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ప్రిసిషన్ ఆఫ్ 4 అని ఇస్తే టోటల్ నంబర్స్ ఇక్కడ ఉండే నంబర్స్ 4 ఉంటాయి. స్కేల్ ఏం చెప్పొద్దంటే డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 23.45 రావాలంటే నేనేం చెప్పాలంటే న్యూమరిక్ ఆఫ్ 4, 2 నేను న్యూమరిక్ ఆఫ్ 4, 2 అంటే 23.45 వస్తది. ఎందుకంటే 23.45లో నాకు టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ 4 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ స్కేల్ వచ్చేసి 2 అంటే విచ్ మీన్స్ ఆఫ్టర్ డెసిమల్ దేర్ ఆర్ 2 నంబర్స్ అన్నమాట. సో, అది ప్రెసిషన్ స్కేల్ అంటే అర్థం. మీరు న్యూమరిక్‌లో ప్రిసిషన్‌ని, స్కేల్‌ని డిక్లేర్ చేయొచ్చు. బట్ దే ఆర్ ఆప్షనల్. మీరు జస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఇంటిజర్ ఉంది కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ మీరు జస్ట్ న్యూమరిక్ అని ఇస్తే సరిపోద్ది. ప్రిసిషన్‌ని, స్కేల్‌ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 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 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ జస్ట్ న్యూమరిక్ అని ఇచ్చి వదిలేసినా సరే మీకు 23.45 అని వస్తది. ఇలా డిక్లేర్ చేసినా సరే 23.45 అని వస్తది. బట్ మీరు డిక్లేర్ చేయడం వల్ల మీకొచ్చే డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే న్యూమరిక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చాను. నేను ఓన్లీ ప్రెసిషన్ ఇచ్చాను. స్కేల్ ఇవ్వలేదు. ఓకే. ఆర్ నేను 5 అన్నాను. ప్రెసిషన్ ఆఫ్ 3 అన్నాను. అప్పుడు ఏమవుద్దంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 23.45 ఇది 23.450 ఇస్తది. ఓకే. ఇందులో రావట్లేదు. బట్ ఐ విల్ మేక్ ఇట్. ఓకే. 23.450 ఇస్తది. ఇన్‌స్టెడ్ ఆఫ్ 20 జస్ట్ మీరు న్యూమరిక్ అని ఇచ్చి వదిలేస్తే ఇలా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ న్యూమరిక్ అని ఇచ్చేసి వదిలేస్తే 23.45 వస్తది. అలా కాదు. న్యూమరిక్ ఆఫ్ 5, 3 అంటే టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్ 5 ఉండాలి. ఆఫ్టర్ స్కేల్ 3 ఉండాలి కాబట్టి అది 23450 అని ఇస్తది. ఇఫ్ యూ వాంట్ టు ప్రిసైజ్‌లీ గివ్ ద రౌండ్ ఓకే ఇవ్వాలి అంటే మీరు ఈ ప్రెసిషన్‌ని స్కేల్‌ని డిక్లేర్ చేయాలి. లేదు అవసరం లేదు. నాకు డైనమిక్‌గా కావాలి. నాకు వాల్యూస్ అనుకుంటే జస్ట్ న్యూమరిక్ ఇచ్చేసి వదిలేస్తే అది డైనమిక్‌గా తీసుకుంటది వాల్యూస్. బేస్డ్ ఆన్ ద కాలిక్యులేషన్ అది ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఇవ్వాలో అన్ని డెసిమల్ ప్లేసెస్ ఇస్తది. ఓకే. సో, ఇక్కడ డెసిమల్ అన్నా, న్యూమరిక్ అన్నా సరే 2 ఆహ్, సిమిలర్ అన్నమాట. సో, 2 వేరియబుల్సే నార్మల్ దే ఆర్ వెరీ సిమిలర్ అన్నమాట. ఓకే. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్ ఉంది కదా! సో, రియల్ వచ్చేసి రియల్ అండ్ డబుల్ ప్రెసిషన్. సో, రియల్ అండ్ డబుల్ ప్రెసిషన్ వచ్చేసి ఇవి కూడా సేమ్ న్యూమరిక్ లాగానే. బట్ రియల్ అండ్ ఆ డబుల్ ప్రిసిషన్‌లో ఏంటంటే ఖచ్చితంగా ఆఫ్టర్ డెసిమల్ 6 డిజిట్స్ కంపల్సరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమౌంట్‌ని గనక రియల్ అని డిక్లేర్ చేస్తే సపోజ్ మీకు 23.45 ఉండాల్సింది 23.45 1, 2, 3, 4 ఆఫ్టర్ డెసిమల్ దేర్ విల్ బి 6 డిజిట్స్ అన్నమాట. ఓకే. అంటే ఇలా ఉంటది. మీరు ఇస్తే 23.3456 6 డిజిట్స్ ఉంటది. ఎందుకంటే కంపల్సరీ రియల్ అంటే ఆఫ్టర్ ద డెసిమల్ ఖచ్చితంగా 6 డిజిట్స్ అనేది వస్తదన్నమాట. డబుల్ ప్రిసిషన్ అంటే ఖచ్చితంగా డాట్ తర్వాత మీకు 15 డిజిట్స్ అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి. ఈవెన్ వాల్యూ ఉంటే ఓకే. వాల్యూ లేకపోతే 0 వచ్చేస్తది. ఓకే. రియల్ అంటే అది, డబుల్ ప్రిసిషన్ అంటే అది, న్యూమరిక్ అంటే. సో, మీరు జనరల్‌గా టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ ఇనీషియల్లీ మీరు డైరెక్ట్‌గా ఎప్పుడైనా సరే ఇంటిజర్ ఇవ్వాలంటే ఇంటిజర్ ఇచ్చేసండి. ఇలా డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలంటే న్యూమరిక్ ఇచ్చేసండి. న్యూమరిక్ ఆర్ డెసిమల్ రెండిట్లో ఏది ఇచ్చినా పర్లేదు. ఓకే. సో, ఈ 2 ఇంటిజర్ అండ్ న్యూమరిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మీకు స్మాల్ ఇంటూ డెసిమల్, బిగ్ ఇంటూ రియల్, డబుల్ ప్రిసిషన్ ఇవి అర్థం కావాలి. అది ఎప్పుడు యూజ్ చేయాలనేది. ఓకే. సో, బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే మీకు నంబర్ ఉంటే ఇంటిజర్, ఒకవేళ డెసిమల్ వాల్యూస్ ఉంటే న్యూమరిక్. ఇంటిజర్, న్యూమరిక్ ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. బట్ మీకు స్మాల్ ఇంట్ అంటే ఏంటి? డెసిమల్ అంటే ఏంటి? బిగ్ ఇంట్ ఏంటి? రియల్ అంటే ఏంటి? డబుల్ ప్రిసిషన్ ఏంటి? ఇవి అర్థం కావాలి.
ఓకే. ఇవి ఒక నెంబర్‌ని, ఒక న్యూమరికల్ కాలమ్‌ని డిక్లేర్ చేయాలంటే డేటా టైప్స్ ఇవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంటిజర్స్, రియల్ నంబర్స్, డెసిమల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం న్యూమరికల్ కాలమ్‌ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలమ్‌లో క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. సో, నెక్స్ట్ మనకేముంది న్యూమరికల్ డేటా టైప్స్ తర్వాత క్యారెక్టర్ టైప్స్. సో, మానిటరీ టైప్స్ అంటే మీరు ఇది జనరల్ మనీ అన్నమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ కరెన్సీ అమౌంట్స్ యూ కెన్ బట్ ఇన్ జనరల్ మనీ ఎప్పుడు మనం యూజ్ చేయం. ఓకే. ఎక్కువగా మనం మానిటరీ టైప్స్ లో దీని బదులు మనం ఆహ్, ఇంటిజర్స్‌ని యూజ్ చేస్తాం. సో, అది మనం పట్టించుకోక్కర్లేదు. నెక్స్ట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయొచ్చు? సో, క్యారెక్టర్స్ వచ్చేసి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ varchar. ఈ 2 ఒకటే. ఓకే. క్యారెక్టర్ వారీయింగ్ varchar ఆఫ్ ఎన్ ఆర్ varchar. మీరేమైనా గుర్తుపెట్టుకోక్కర్లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ varchar ని గుర్తుపెట్టుకోండి. ఓకే. varchar అంటే ఏంటంటే యూ కెన్ స్టోర్ క్యారెక్టర్స్. ఓకే. varchar ఆఫ్ n అంటే సపోజ్ ఫర్ n అంటే సపోజ్ నేను 4 అన్నా. varchar ఆఫ్ 4 అంటే ఏంటంటే అప్ టు ఓన్లీ 4 క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకోగలను. అంతకంటే స్టోర్ చేసుకోలేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని గనక నేను varchar అని ఇచ్చి వదిలేస్తే జస్ట్ నేను varchar అని ఇచ్చి వదిలేస్తే I can store uh, any character. Like I can just store anything, any length. There is no రూల్ అనమాట. అంటే ఇంతే స్టోర్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. డైనమికల్‌గా మెమరీ అనేది అలొకేట్ అయితది. బట్ నేను varchar ఆఫ్ n అన్నాననుకో అండ్ ఆర్ varchar ఆఫ్ 4 అన్నాననుకో అంటే అప్ టు ఓన్లీ 4 క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయగలను. అంటే నేను ఏ, బి, సి, డి మాత్రమే స్టోర్ చేయగలను. ఈ స్టోర్ చేస్తే ఎర్రర్ వస్తది. ఎందుకంటే నేను అప్ టు ఓన్లీ 4 క్యారెక్టర్స్‌ని నేను స్టోర్ చేయాలి. ఓకే. మీకిందాక చెప్పాను కదా! నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అప్ టు 50 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటది. 50 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ నేమ్ అనేది ఉండదు అనుకున్నప్పుడు, మనం ఇక్కడ 50 అనేస్తే ఏమైతదంటే, అప్ టు ఓన్లీ 50 క్యారెక్టర్స్ మాత్రమే ఇది తీసుకుంటది. మోర్ దెన్ 50 క్యారెక్టర్స్ ఇస్తే ఎర్రర్ వస్తది. ఓకే. వార్కర్ అంటే అది, వార్కర్ ఆఫ్ ఎన్ అంటే అది. ఓకే. వార్కర్ అంటే ఎనీ క్యారెక్టర్‌ని మీరు సింపుల్‌గా స్టోర్ చేయొచ్చు. లిమిట్ ఏం లేదు. లెంత్ ఏం లేదు. ఓకే. బట్ యాక్చువల్లీ ఏంటంటే అంటే వార్‌కార్ యూజ్ చేసి మీరు లెంగ్త్‌ని స్పెసిఫై చేయొచ్చు. సో వార్‌కార్ కాకుండా వార్‌కార్ అన్నా క్యారెక్టర్ వారీయింగ్ అన్నా సరే 2 ఒకటే. వార్‌కార్ అన్నా, క్యారెక్టర్ వారీయింగ్ అన్నా ఈ 2 ఒకటే. ఓకే. సో మీకు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వార్‌కార్‌ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. జస్ట్ వార్‌కార్‌ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టర్ ఆర్ క్యారెక్టర్ క్యార్ 2 ఒకటే. క్యారెక్టర్ అన్నా, క్యార్ అన్నా ఈ 2 ఒకటే. సో, క్యారెక్టర్‌కి, వారీయింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, వార్‌క్యార్‌లో మనం లెంగ్త్‌ని స్పెసిఫై చేయం. అది బై డిఫాల్ట్ డైనమిక్‌గా లెంగ్త్‌ని తీసుకుంటది. అంటే మన ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంగ్త్ బట్టి అది బై డిఫాల్ట్ తీసుకుంటది. కానీ క్యార్‌లో మాత్రం ఖచ్చితంగా మనం ఎన్ని క్యారెక్టర్స్ మనం ఇస్తున్నామో స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఆఫ్ 10 అని 10 ఇస్తే జస్ట్ 10 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలం. కానీ వేరకర్ కూడా అదే కదా! సో, వేరకర్ ఆఫ్ 4 ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరకర్ ఆఫ్ 10 కాదు 4 ఇచ్చాను. సో, వేరకర్ ఆఫ్ 4కి క్యార్ ఆఫ్ 4కి వేరకర్ ఆఫ్ 4కి డిఫరెన్స్ ఏంటి? 2 సేము. అంటే 2 అప్ టు ఓన్లీ 4 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఫిఫ్త్ క్యారెక్టర్ ఇస్తే ఎర్రర్ వస్తది. అంటే ఇక్కడ ఏబీసీడీ ఇస్తే తీసుకుంటది. నేను ఏబీసీడీఈ ఇస్తే తీసుకోదు. ఎర్రర్ వస్తది. ఇదైనా సరే వేరకర్ 4 అయినా సరే, క్యార్ 4 అయినా సరే 2 ఒకటే. కానీ రెండిట్లకి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ varchar ఆఫ్ 50 నేను క్యార్ ఆఫ్ 4 అని లేదా క్యార్ ఆఫ్ 10 అని చెప్పి నేను చెప్తే క్యార్ ఆఫ్ 10 అని చెప్తే ఓకే. అప్పుడు ఏమైద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఏబీసీడీ అని ఇచ్చాను కదా! అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను? ఓన్లీ 5 క్యారెక్టర్స్ ఇచ్చాను. కానీ నేను క్యార్ ఆఫ్ 10 అంటే 10 క్యారెక్టర్స్ అని కదా! అక్కడ ఏం చేస్తుంది అది స్పేసెస్ తీసుకుంటది. ఆఫ్టర్ ఈ 1, 2, 3, 4, 5
ఒక 5 స్పేసెస్‌ని అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఓకే. సో, ఇక్కడ ఏబీసీడీ కేర్ ఆఫ్ 10 అని ఇస్తే 5 క్యారెక్టర్స్ తర్వాత మిగతాయి స్పేసెస్ తీసుకుంటది. అదే నేను వేర్ కేర్ ఆఫ్ 10 అని ఇస్తే స్పేసెస్ తీసుకోదు. ఓకే. స్పేసెస్ తీసుకోకుండా జస్ట్ ఏబీసీడీఈ మాత్రమే తీసుకుంటది. స్పేసెస్ తీసు క్యార్‌కి, వేర్ క్యార్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్యార్‌లో ఖచ్చితంగా మనం నంబర్‌ని డిఫైన్ చేయాలి. ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేస్తున్నామో మనం డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేస్తే మీకు ఓన్లీ 4 ఆర్ 5 క్యారెక్టర్స్ ఇచ్చినా సరే మిగతా క్యారెక్టర్స్‌ని అది స్పేస్ కింద తీసుకుంటది. ఓకే. అదే వేర్ కార్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వేర్ కార్‌లో మీరు నంబర్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. స్పెసిఫై చేయకపోతే డైనమిక్‌గా తీసుకుంటది. ఒకవేళ స్పెసిఫై చేస్తే అన్ని క్యారెక్టర్స్ తీసుకుంటది. అంతకన్నా తక్కువిస్తే ఆ క్యారెక్టర్‌ని తీసుకుంటది. స్పేసెస్ పెట్టదు. అదే స్పేస్ ప్యాడింగ్ అంటారన్నమాట దాని అర్థం. ఓకే. అది వేర్ కార్‌కి క్యారెక్టర్ డిఫరెన్స్. సో, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నంబర్ క్యారెక్టర్స్ కనుక ఇస్తే సింపుల్‌గా మీరు వేర్ కాన్ ఇచ్చేస్తారు. క్యారెక్టర్ అని గాని, క్యార్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. సో, వేర్ క్యార్‌కొచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎ ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ డేటా సైజ్ ఉంటదన్నమాట. అంటే వేర్ క్యార్ యొక్క డేటా సైజ్ వచ్చేసి ఇంతే. ఇంతకంటే ఎక్కువ నంబర్ ఇవ్వలేము. అంటే వేర్ క్యార్‌లో డైనమిక్‌గా తీసుకున్నా సరే, నంబర్ స్పెసిఫై చేసినా, స్పెసిఫై చేయకపోయినా ఇక్కడ 4 అని పెట్టాం కదా! ఇక్కడ ఎంత నంబర్ ఇవ్వచ్చు? నేను ఓన్లీ ఈ నంబర్ మాత్రమే ఇవ్వగలను. ఇంతకు మించి నంబర్ ఇవ్వలేను. అంటే ఇదెంతిది 10,000,000 కదా! సో, 10,000,000 కంటే నేను ఎక్కువ నంబర్ ఇవ్వలేను. ఓకే. మాక్సిమం సైజ్ ఇంతే. ఇంతకు మించి ఎక్కువ నంబర్ నేను ఇవ్వలేను సైజ్. ఈవెన్ డైనమిక్‌గా తీసుకున్నా సరే నేను వాల్క్ అని డిక్లేర్ చేస్తే, ఒకవేళ నా క్యారెక్టర్స్ కనుక ఇన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇది ఎంతిది 104 లాక్ 1 సీఆర్ ఇది ఆల్‌మోస్ట్ 1 క్రోర్ 4 లాక్స్ కదా ఇవి. సో, 1 క్రోర్ 4 లాక్స్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇవ్వలేం. సపోజ్ ఆహ్, దేర్ ఈస్ ఏ దేర్ ఈస్ ఏ బుక్. ఓకే. ఒక లైన్‌లో, ఒక కాలమ్‌లో ఒక బుక్‌ని స్టోర్ చేయాలంటే, బుక్‌లో 1 క్రోర్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! సో, అలాంటి స్టోర్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేసేది టెక్స్ట్ అన్నమాట. ఓకే. సో, టెక్స్ట్‌కి ఎటువంటి లిమిట్ ఉండదు. ఓకే. సో, మీరు ఎంత పెద్ద డేటా ఎన్ని క్యారెక్టర్స్ అయినా సరే అన్‌లిమిటెడ్ క్యారెక్టర్స్‌ని మీరు స్టోర్ చేయొచ్చు. ఓకే. సో, అది టెక్స్ట్ అన్నమాట. వార్ క్యారో క్యారెక్టర్ టెక్స్ట్ ఆర్ వార్ క్యారో టెక్స్ట్. ఓకే. సో, మీరు ఎప్పుడైనా సరే క్యారెక్టర్స్‌ని గనక ఒక కాలమ్‌లో స్టోర్ చేయాలి అనుకుంటే, మీరు వార్ క్యార్ అని కానీ, క్యార్ అని కానీ, టెక్స్ట్ అని కానీ మీరు ఇవ్వచ్చు. ఓకే. సో, ఇది క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయాలంటే. అర్థమైందా? మీరు బేసిక్‌గా ఎప్పుడైనా క్యారెక్టర్ స్టోర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. బేసికల్లీ మీరు వార్‌కార్ ఇస్తారు. మీరు కళ్ళు మూసుకొని క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే వార్‌కార్ ఇస్తారు. ఒకవేళ నంబర్స్‌ని స్టోర్ చేయాలంటే ఒకవేళ ఇంటిజర్స్ అయితే ఇంటిజర్ అని ఇస్తారు. లేదా ఇంట్ అని ఇస్తారు. మీరు ఇంటిజర్ అని ఇచ్చినా, ఇంట్ ఇచ్చినా 2 ఒకటే. ఓకే. నో డిఫరెన్స్. లేదు డెసిమల్ వాల్యూస్ ఉంటే న్యూమరిక్ ఇస్తారు. ఓకే. అంతే. మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మిగతాయన్ని మీరు జస్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యార్, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట క్యారెక్టర్స్‌ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. సారీ డేట్ టైప్స్. సో, డేట్ టైమ్ వచ్చేసి ఆహ్, పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేట్ టైమ్స్‌ని ఆహ్, స్టోర్ చేసుకుంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఉంటే ఇది నార్మల్ డేట్ అన్నమాట. డేట్ వచ్చేసి డేట్‌లో టైమ్ ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ అని చేస్తే జస్ట్ అది 02/02/2023 ఇలాగే తీసుకుంటది. జస్ట్ డేట్ అంతే. డేట్ అంటే నార్మల్ డేట్. ఓకే. అదే టైమ్ స్టాంప్ అంటే సో, టైమ్ స్టాంప్‌లో వచ్చేసి టైమ్ స్టాంప్. మీరు టైమ్ స్టాంప్ అంటే టైమ్ స్టాంప్ వచ్చేసి డేట్ ప్లస్ టైమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుంటే 02/02/2023 స్పేస్ ఇప్పుడు టైమ్ ఎంత అయింది? 09 సారీ 11 ఎన్ని మినిట్స్ 00 ఎన్ని సెకండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 54 సెకండ్స్ ఇలా తీసుకుంటది. ఓకే. సో, ఈ ఫార్మాట్‌లో టైమ్ స్టాంప్ అనేది వస్తది. ఈ ఫార్మాట్‌లో టైమ్ స్టాంప్ అనేది వస్తది. అగైన్ టైమ్ స్టాంప్‌లో మీరు డి డిఫైన్ చేయొచ్చనమాట. ఎలా అంటే వితౌట్ టైమ్ జోన్, విత్ టైమ్ జోన్. మీరు ఎప్పుడు కూడా ఆహ్, టైమ్ స్టాంప్‌లో టైమ్ జోన్‌ని స్పెసిఫై చేయొచ్చు.
టైమ్ జోన్ అంటే ఏంటంటే మన కరెంట్ టైమ్ జోన్ తీసుకుంటుంది. కరెంట్ టైమ్ జోన్ ఐఎస్టీ ఇస్తే ఐఎస్టీ తీసుకుంటుంది. ఓకే, వేరే టైమ్ జోన్ ఇస్తే ఆ టైమ్ జోన్ తీసుకుంటుంది. టైం ఇస్తే ఓన్లీ టైం, ఇక్కడ డేట్ ఇస్తే ఓన్లీ డేట్ ఎలా తీసుకుందో అలాగే టైం ఇస్తే ఓన్లీ టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11, ఓకే, 54 అయింది, 54 అయింది, అది 11 అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, సెకండ్స్ ప్లస్ మిల్లీ సెకండ్స్ కూడా తీసుకుంటారు. సారీ, మిల్లీ సెకండ్స్ 1000లో ఉంటుంది కదా, సో 00123 వేద్దాం, ఇలా ఇలా తీసుకుంటాం. ఓకే, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. ఓకే, ప్రెసిషన్ వచ్చేసి లైక్ మిల్లీ సెకండ్ అంటే లైక్ మైక్రో సెకండ్, మిల్లీ సెకండ్ ఆర్ మైక్రో సెకండ్. సో మైక్రో సెకండ్ ప్రెసిషన్ అనేది ఉంటుంది అనమాట. దీనికి ఇక్కడ చూస్తే ఇది, సో ఇక్కడ నేను ఇస్టు పెట్టాను కదా, ఇస్టు కాదు, ప్లస్ వస్తుంది అనమాట, ప్లస్. ఓకే, సో ఇలా అనమాట. ఓకే, మైక్రో మిల్లీ సెకండ్లో ఇది ఇది టైం స్టాంప్ అనమాట. సో టైం కూడా అంతే, విత్ టైం జోన్, వితౌట్ టైం జోన్. ఇంటర్వెల్, ఇంటర్వెల్ వచ్చేసి టైం ఇంటర్వెల్ అనమాట. సో ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డేస్, నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఎన్ని ఇయర్స్, ఇయర్స్ అని లేకపోతే మంత్స్ అని ఇలా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంటర్వెల్ అంటే మీరు ఎలా ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్, ఓకే, లేదా 2 మంత్స్, ఇలా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇవి క్యారెక్టర్స్ కాదు, 1 ఇయర్ 2 మంత్స్ అనేది క్యారెక్టర్స్ కాదు, ఇది యాక్చువల్గా ఇంటర్వెల్ అనమాట. సో మీరు డేట్ ఇవ్వచ్చు, డేట్ అంటే నార్మల్ ప్రాపర్ డేటు. టైం స్టాంప్ అంటే డేట్ ప్లస్ టైము, టైం అంటే జస్ట్ టైము, ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ కాలం ఉంది కదా, డేట్ కాలంలో జస్ట్ నేను డేట్ అని ఇచ్చేస్తాను. లేదు నా డేట్ కాలంలో ఎగ్జాక్ట్ డేటు అండ్ ఎగ్జాక్ట్ టైం కావాలంటే అప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డేటు నేను టైం స్టాంప్ అని ఇస్తాను. టైం స్టాంప్ అన్నప్పుడు డేట్ ప్లస్ టైం వస్తుంది. లేదు నాకు జస్ట్ టైం ఒకటే కావాలంటే నేను టైం వస్తాను. అర్థమైందా? సో ఓన్లీ డేట్ కావాలంటే డేట్ ఇస్తాను, డేట్ ప్లస్ టైం కావాలన్నప్పుడు టైం స్టాంప్ ఇస్తాను, ఓన్లీ టైం ఇవ్వాలంటే టైం అని ఇస్తాను. ఇంటర్వెల్ అంటే 1 ఇయర్ 2 మంత్స్, ఓకే, డే, అవర్, మినిట్, సెకండ్, ఇయర్ టు మంత్, డే టు అవర్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, సో మనం ఏంటంటే డేట్ టైంకి మనం యాక్చువల్గా స్పెషల్గా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇవి యాక్చువల్గా ఇందులో ఉన్నవన్నీ కూడా స్టాండర్డ్ ఎస్క్యూఎల్ సపోర్ట్ కాదు. ఓకే, విత్ టైమ్ జోను, వితౌట్ టైమ్ జోను, ఇందులో చాలా ఫీల్డ్స్, ఇంటర్వెల్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ టు PostgreSQL డేటాబేస్ అనమాట. ఓకే, సో ఇది డేట్ టైం. బూలియన్ అంటే ఏం లేదు, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో మీరు దేనైనా సరే బూలియన్ టైప్ అన్ని డిక్లేర్ చేస్తే కనుక విచ్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఎస్ ఆర్ నో, ట్రూ, ఎస్, నో, వన్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ, ఫాల్స్, అంతే. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఎస్ అని అన్నారంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ కింద వస్తుంది అనమాట. సో లైక్ ట్రూ, క్యాపిటల్ TRUE, ఓకే, ట్రూ. ఫాల్స్ అంటే FALSE, ఫాల్స్, సారీ, FALS, ఫాల్స్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే, అర్థమైందా? వీటిని బూలియన్ టైప్స్ అంటారు. బూలియన్ టైప్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అంటే దీన్ని బూలియన్ అంటారు. ఆప్టెడ్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే ఇక్కడ ఏం చెప్తారంటే మీరు మీరు క్రియేట్ చేసినప్పుడు ట్రూ అని, ఫాల్స్ అని ఇవ్వచ్చు. అలాగే మీరు ఎస్ని కన్వర్ట్ చేయొచ్చు ట్రూ ఆర్ ఫాల్స్ కింద. ఓకే, ఆన్ని ట్రూ ఆర్ ఫాల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, వన్ని ట్రూ ఆర్ ఫాల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ ఫాల్సే కాదు, ఎస్, ఆన్, వన్, జీరో, వీటిని కూడా మీరు ట్రూ ఆర్ ఫాల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా వీటిని క్యారెక్టర్ కింద తీసుకుంటుంది, బట్ క్యాపిటల్ TRUE అనేది ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ట్రూ ఆర్ ఫాల్స్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట, క్యాపిటల్ లెటర్స్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలి అంటే మనకున్న డేటా టైప్స్ ఏంటి, వేర్కార్, న్యూమరిక్, డేటు, బులియన్. మీరు వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, వేర్కార్, న్యూమరిక్ ఆర్ ఇంటిజర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది న్యూమరిక్ ఆర్ ఇంటిజర్. ఓకే, న్యూమరిక్ ఆర్ ఇంటిజర్. సో న్యూమరిక్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కాలం క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ చేసి అమౌంట్ కదా, ఇది అమౌంట్ నేను న్యూమరిక్ అని ఇస్తాను. ఓకే, అమౌంట్ న్యూమరిక్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సపోజ్ నెంబర్ ఆఫ్ డేస్ అని ఇస్తాను. సో నెంబర్ ఆఫ్ డేస్ 3 days, 4 days, 5 days అని ఇస్తాను. సో దీన్ని ఇంటిజర్ అని డిక్లేర్ చేస్తాను, ఇంటిజర్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే నేమ్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, డేటు, ఆప్టెడ్ ఫర్ పిఎం. సో ఇక్కడ చూస్తే ఇది వేర్కార్, ఎందుకంటే క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇది న్యూమరిక్, ఎందుకంటే డిఫరెంట్ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి.
ఇది ఇంటీజర్ ఎందుకంటే డెసిమల్ వాల్యూస్ లేదు, ప్యూర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇది డేట్ బికాజ్ ఓన్లీ డేట్ ఉంది కాబట్టి. ఒకవేళ డేట్ టైం ఉంటే టైమ్ స్టాంప్ యూజ్ చేయాలి. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది కాబట్టి బూలియన్. మీరు బేసిక్గా వీటిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఇవి మేజర్ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ అదర్ డేటా టైప్స్ విచ్ యూ షుడ్ నో, బట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఇవి. ఓకే, వేర్ క్యారో, న్యూమరిక్, ఇంటిజర్, డేట్, బులియన్. సో రేపు వీటిని యూజ్ చేసి టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ చదవడానికి ట్రై చేయండి. డేటా టైప్స్ డాక్యుమెంటేషన్ని చదవడానికి ట్రై చేయండి. ఒక్కొక్క న్యూమరిక్ టైప్ తీసుకుని ఈ మ్యాటర్ చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకుండా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి మీరు పైనుంచి కింద చదివితే మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది నేను చెప్పిన దానికంటే. ఓకే, సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?